ఫ్రెండ్స్, మన లైఫ్లో మనం ఎన్నోసార్లు మనలో మనం డౌట్ పడుతూ ఉంటాం. దాన్నే మనం జనరల్గా సెల్ఫ్ డౌట్ అని కూడా అంటాం. అయితే ఈ సెల్ఫ్ డౌట్ ఎంతవరకు ఉంటే మంచిది, ఎంతవరకు ఉంటే మన లైఫ్లో మనకు ఉపయోగపడుతుంది? ఒకవేళ ఈ సెల్ఫ్ డౌట్ ఎక్కువ అయితే అది ఎలా ప్రాబ్లమెటిక్గా తయారవుతుంది? ఇదే సెల్ఫ్ డౌట్ కన్సిస్టెంట్గా ప్రొలాంగ్డ్ టైంలో ఇలానే కంటిన్యూ అయితే అది మన లైఫ్ పైన ఎలా ఇంపాక్ట్ అవుతుంది? ఇలాంటి విషయాల గురించి నాకున్న అవగాహన ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. వీడియోని ఎండ్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ నా ఛానల్కి మీరు కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్, సెల్ఫ్ డౌట్ ఇది కామన్, మనందరిలో కామన్. ఏదో ఒక సిచ్యువేషన్లో మనం డౌట్ పడుతూ ఉంటాం. జనరల్గా ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే క్లాస్లో టీచర్ ఏదైనా సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మనకు డౌట్ వస్తుంది. డౌట్ ఎందుకు వస్తుంది అంటే మనకు ఫుల్గా అది అర్థం కాకపోవడం వల్ల డౌట్ వస్తుంది, రైట్? అలాంటి టైంలో మనం టీచర్ని క్వశ్చన్స్ అడిగి క్లారిఫై చేసుకుంటాం, రైట్? సో ఇలాంటి డౌట్ ఉండడం మంచిదే. ఒకందుకు సెల్ఫ్ డౌట్ చాలా ఉపయోగపడుతుంది మనకు, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెట్సే మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నాం. ఒక 4 to 5 ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. అలా చేయాలన్న టైంలో మనకు ఒక డౌట్ వస్తుంది. ఇతను జెన్యూనేనా? మనని ఏమైనా మోసం చేస్తాడా? వీడితో కలిసి బిజినెస్ చేయొచ్చా అనే కొన్ని కైండ్ ఆఫ్ డౌట్లు వస్తాయి. ఇలాంటి డౌట్లు రావడం మంచిదే. అలాంటి డౌట్లు రావడం వల్ల మనం ఏం చేస్తామంటే ఆ పర్సన్ యొక్క జెన్యూనిటీ అండ్ తను మంచోడా కాడా అని ఒక అనాలిసిస్ చేసి మనం ఒక కంక్లూజన్కి వస్తాం, వీడితో కలిసి బిజినెస్ చేయొచ్చా లేదా అనేది. ఇలాంటి సెల్ఫ్ డౌట్లు ఉండడం వల్ల మన లైఫ్ చాలా బాగుపడుతుంది. అంటే ఈ సెల్ఫ్ డౌట్ ఏం చేస్తుంది ఇక్కడ అంటే ఒక ఆన్సర్ కోసం వెతుకుతుంది, ఒక క్లారిటీ కోసం వెతుకుతుంది. ఒకసారి క్లారిటీ రాగానే నువ్వు ముందుకు వెళ్ళిపోతున్నావు. సో ఇలాంటి సెల్ఫ్ డౌట్ చాలా మనకు లైఫ్లో ఉపయోగపడుతుంది. కానీ కొన్ని కైండ్ ఆఫ్ సెల్ఫ్ డౌట్స్, ఎలాంటి సెల్ఫ్ డౌట్స్ అంటే మన టాలెంట్ మీద మనకే డౌట్ ఉండడం, మన కేపబిలిటీస్ మీద మనకే డౌట్ ఉండడం, మన స్కిల్స్ పైన మనకే డౌట్ ఉండడం. ఇలాంటి సెల్ఫ్ డౌట్ ఈజ్ టూ డేంజరస్. ఎందుకంటే ఏ పని చేయాలి అన్నా నీకు డౌట్ వస్తుంది. నేను ఆ పని చేయగలనా లేదా, నేను చేయలేను, నేనంత స్కిల్ఫుల్ కాదు, ఇలా అనుకోవడం వల్ల ఆ పనిని స్టార్ట్ చేయడమే ఆపేస్తాం మనం, రైట్? సో ఇలా ప్రతి విషయంలో మనం వెనకడుగేస్తాం, రైట్? సో ఒకవేళ స్టార్ట్ చేసినా కానీ దాని మధ్యలోనే ఏదో డౌట్ వల్ల ఇది నేను చేయలేను అన్న ఫీలింగ్తో వెనక్కి వచ్చేస్తావు. సో ఎప్పుడైనా మనం అనుకున్న పని టైంకి అవ్వకపోతే ఆటోమేటికల్గా మనకు టెన్షన్ వస్తుంది, యాంగ్జైటీ పెరుగుతుంది. అరే నేను చేయలేకపోతున్నా అన్న ఒక అన్హ్యాపీనెస్ లోపల నుంచి వస్తుంది. సో దీనివల్ల చాలా నష్టపోతాం మనం. ఆటోమేటిక్ మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది, లైఫ్ మీద ఇరిటేషన్ వస్తుంది, రైట్? సో ఇలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయన్నమాట ఇలాంటి సెల్ఫ్ డౌట్ రావడం వల్ల, రైట్? సో ఒకానొక సిచ్యువేషన్లో ఈ సెల్ఫ్ డౌటు కన్సిస్టెంట్ పీరియడ్ ఆఫ్ టైంలో ఉండడం వల్ల ఈవెన్ వాళ్ళు చేయగలిగే కేపబిలిటీ ఉన్న పనులు కూడా చేయలేకపోతుంటారు. ఆల్రెడీ వాళ్ళు ఏదైనా సాధించినా దాన్ని కూడా నమ్మరు, దాన్ని కూడా వాళ్ళ స్కిల్స్ వల్ల అచీవ్ చేశామన్న విషయాన్ని యాక్సెప్ట్ చేయరు. ఏదో బై లక్లో వచ్చింది, నాకు స్కిల్ లేదు కానీ ఏదో బై ఛాన్స్లో నేను అచీవ్ చేశాను అన్న ఫీలింగ్లో ఉంటారు. ఒక రికగ్నిషన్ ఇచ్చినా వాళ్ళు సూపర్ చేశావు, నువ్వు చాలా బాగా పని చేసినావు అని చెప్పినా కూడా వాళ్ళు అది యాక్సెప్ట్ చేయరు. ఒక భయంలాగా ఫీల్ అవుతారు, ఒక డౌట్ఫుల్గా ఫీల్ అవుతారు. ఏమో నేనే చేశానా, రేపొద్దున నా టాలెంట్ని ఎవరైనా క్వశ్చన్ చేస్తారేమో, నాకు అంత కేపబిలిటీ లేదేమో, రేపొద్దున అట్లా అందరికీ తెలిస్తే ఏమవుతుంది, నేను నిజాయితీగా లేనేమో, నేను ఒక ఫ్రాడ్నేమో అన్న ఒక సిచ్యువేషన్కి వెళ్ళిపోతారు, డౌట్ ఎక్కువగా అయిపోయి. దీన్నే సైకాట్రిస్ట్ లాంగ్వేజ్లో ఏమంటారంటే ఇంపోస్చర్ సిండ్రోమ్ అంటారు. సో ఇలా ఉండడం వల్ల లైఫ్లో ఎప్పుడు ఒక అసంతృప్తి ఉంటుంది,
ఏది అచీవ్ చేసినా వాళ్ళు సాటిస్ఫై అవ్వరు. ఒక డౌట్ ఉంటుంది వాళ్ళ స్కిల్స్ పైన వాళ్ళకే. సో, ఎలా చూసినా ఈ సెల్ఫ్ డౌటు ఓవరాల్‌గా ప్రాబ్లమాటిక్‌గా మారిపోయింది. రైట్? ఫస్ట్ చెప్పిన సెల్ఫ్ డౌట్ అది మనకు లైఫ్‌లో క్లారిటీ ఇస్తుంది. సెకండ్ చెప్పిన ఆహ్, సెల్ఫ్ డౌట్ ఇట్ ఈస్ కిల్లింగ్ అస్. లిటరల్లీ కిల్లింగ్ అస్. ఏ పని చేద్దామన్నా ముందుకెళ్ళలేం. సో, దీనివల్ల ఎవ్రీడే అన్‌హ్యాపీనెస్ వస్తుంది. రైట్? ఇప్పుడు నేను కొన్ని టిప్స్ చెప్తాను. ఆ టిప్స్ నాకు వర్కౌట్ అయిన టిప్స్ అన్నమాట. ఎట్ ద సేమ్ టైమ్ ఈవెన్ ఎక్స్‌పర్ట్స్ కూడా అదే చెప్తున్నారు. రైట్? అవి మనం జనరల్‌గా డే టు డే మనం అవి పాటిస్తే ఆర్ లేకపోతే ఆ విధంగా మనం ఆలోచన ధోరణిని మార్చుకుంటే డెఫినెట్‌గా ఈ సెల్ఫ్ డౌట్‌ని పటాపంచలు చేయొచ్చు. సెల్ఫ్ డౌట్ మన దరిదాపున కూడా లేకుండా చేయొచ్చు. దీంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే నాకు చాలా ఇష్టమైనది. నన్ను మంచి దారిలో తీసుకెళ్తున్నది ఏంటంటే నా ఇన్నర్ వాయిస్. ఏ పనైనా చేయాలి అన్నప్పుడు డౌటొస్తది చేయగలనా లేదా అని. కానీ ఇన్నర్ వాయిస్ చెప్తుంది, "హే! నీకు టాలెంట్ ఉంది. నువ్వు చేయగలుగుతావు" అని చెప్తుంటది. మైండ్ ఏం చెప్తుంటది? "నువ్వు చేయలేవు. నీకంత టాలెంట్ లేదు" అని చెప్తుంటది. కానీ మనం చేయాల్సిందేందంటే మన ఇన్నర్ వాయిస్‌ని ఇనాలి. ఇన్నర్ వాయిస్ ఈజ్ ఎన్ గాడ్ గిఫ్ట్. ఇన్నర్ వాయిస్ క్లియర్‌గా చెప్తుంది నీకు, నువ్వు చేయగలవు అని. మైండ్‌లో వచ్చిన థాట్ నువ్వు చేయలేవనేది ఇది ఓవర్ రైడ్ చేయడం వల్ల ఎక్కువ సార్లు చాలామంది ఈ మైండ్ చెప్తుంది ఇని ఎనక స్టెప్ ఏస్తారు. కానీ ఒక్క 2 మినిట్స్ కూర్చొని నీ ఇన్నర్ వాయిస్ ఏం చెప్తుందో అది ఇని పాటించావంటే డెఫినెట్‌గా నువ్వు అట్‌లీస్ట్ ఆ పని స్టార్ట్ చేసి ముందుకెళ్తూ ఉంటావు. స్లోగా నీ పైన నీకు నమ్మకం ఏర్పడుతుంది. సో, నేను చెప్పేదేంటంటే నీ ఇన్నర్ వాయిస్ చెప్తుంది నువ్వు పాటించు. నువ్వు ఇన్నర్ వాయిస్ కంటే ఇంక ఈ ప్రపంచంలో ఏం లేదు గదా! నీకు నువ్వే గదా! యూ ఆర్ ద మాస్టర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అంత గాడ్ గిఫ్ట్ ఇన్నర్ వాయిస్ నీకు చెప్తున్నప్పుడు దాన్ని పాటించి గట్టిగా నమ్ము. ఎలాంటి సిట్యుయేషన్ వచ్చినా నా ఇన్నర్ వాయిస్ చెప్తుంది. దాన్ని నేను పాటిస్తున్నా. దాని తర్వాత ఎలాంటి సిట్యుయేషన్ వచ్చినా గానీ నేను దాన్ని ఎదుర్కొనగలను అనే ఒక ధైర్యాన్ని పెంచుకోండి. ఖచ్చితంగా మీరు ముందుకెళ్తారు. రైట్? సెకండ్ పాయింట్ ఏంటంటే ఇన్‌స్టెడ్ ఆఫ్ ఫోకసింగ్ ఆన్ యువర్ నెగటివిటీ, నువ్వు ఏదైతే చేయలేకపోతున్నావో దాని గురించి దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా, దాని మీద ఫోకస్ చేయకుండా, నీకు స్కిల్స్ ఎక్కడున్నాయి? నీకు ఇష్టమైన పనేది? నువ్వు ఏది చాలా ఈజీగా చేయగలుగుతావు? నీ పాజిటివ్స్ ఏంది? నీ స్ట్రెంగ్త్స్ ఏంది? ఈటి మీద ఫోకస్ చేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే నీకు లోపల నుండి ఒక నమ్మకం ఏర్పడుతుంది. డౌట్ అనేది పోతుంది. యెస్! నేను చేయగలను ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో, ఎంత వీలైతే అంత ప్రతిరోజు నీలో ఉన్న స్ట్రెంగ్త్స్ గురించి ఎక్కువసేపు ఆలోచించు. నీలో స్ట్రెంగ్త్స్ గుర్తుపట్టే వాళ్ళతో తిరుగు. సో, ఇలా ఆటోమేటికల్‌గా నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది. మూడోదేంటంటే స్టాప్ కంపేరింగ్ విత్ అదర్స్. అరే! ఆళ్ళకు అన్ని డబ్బులున్నాయి. ఆళ్ళకు బ్యాక్‌గ్రౌండ్ ఉంది. నాకేమీ లేదు. నాకు ఎనకాలేమీ లేదు. వాళ్ళకు డబ్బులున్నాయి కాబట్టి వాళ్ళు ఆ పని చేయగలుగుతున్నారు. వాళ్ళకి బ్యాక్ సపోర్ట్ ఉంది కాబట్టి వాళ్ళు చేయగలుగుతున్నారు. నేనేం చేయలేను. నాతో శాత కాదు. ఇలా ఉండకండి. ఎవ్వరి లైఫ్ వాడిది. ఎవ్రీవన్ ఈజ్ యూనిక్ ఇన్ దేర్ ఓన్ వే. ఎవ్వరితో కంపేర్ చేసుకోకండి. కంపేర్ చేసుకోవడం వల్ల ఏమవుతదంటే మనకు డౌట్ వస్తది. వాడికి అది ఉంది కాబట్టే చేయగలిగాను. నాకు ఇది లేదు కాబట్టి చేయలేను అన్న ఫీలింగ్ వస్తది. రైట్? సో, నెవర్ ఎవర్ కంపేర్ విత్ ఎనీవన్. యూ ఆర్ ద మాస్టర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. యూ హ్యావ్ యువర్ ఓన్ యూనిక్ స్కిల్స్. అది గుర్తిస్తే చాలు. ఓకే? స్టాప్ ప్రొక్రాస్టినేషన్. ప్రొక్రాస్టినేషన్ అంటే డిలేయింగ్ ద థింగ్స్. చేద్దాంలే, చూద్దాంలే,
ఏదైనా ఈరోజు పని చేయాలనుకుంటే చేద్దాంలే, చూద్దాంలే అనుకుని లాస్ట్ ఎండ్ వరకు తీసుకురావడం వల్ల ఆ ఎండ్‌లో నువ్వు చేయలేకపోతావు. చేయలేకపోవడం వల్ల నీ పైన నీకు డౌట్ వస్తుంది. లైఫ్‌లో నేను ఇంతేనా? నేను ఏ పని చేయలేనా? ఏ పని ఇంత డిలే చేస్తానా? అన్న ఒక ఫీలింగ్ వస్తుంది. ఎప్పటి పని అప్పుడు చేస్తూ ఉండడం వల్ల టైనీ స్టెప్స్, చిన్న స్టెప్స్ చేయడం వల్ల అదేమవుతుందంటే ఆటోమేటికల్‌గా నీ కాన్ఫిడెన్స్‌ని బూస్టప్ చేస్తుంది. ఓకే. ఆ చిన్న అచీవ్‌మెంట్‌ని నువ్వు ఎంజాయ్ చేసినప్పుడు ఏమవుతుందంటే నీకు తెలియని ఆనందం కలుగుతుంది. సో, నెవర్ డిలే ద థింగ్స్. యాస్ మచ్ యాస్ పాసిబుల్ ఎప్పటి పని అప్పుడు చేసుకోండి. ఆటోమేటికల్‌గా మీ మీద మీకు డౌట్ పోయి, మీ మీద మీకు నమ్మకం ఏర్పడతది. ఫిఫ్త్ వన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏందంటే, మనని మనం ఇష్టపడడం. మనని మనం నిందించుకోకూడదు. మనం ఉన్నదాంతో తృప్తి పడాలి. ఈరోజు ఒకరితో కంపేర్ చేసుకుంటావు. ఈరోజు డల్‌గా ఫీల్ అవుతావు. రేపు ఇంకొకరితో కంపేర్ చేసుకుంటావు. డల్‌గా ఫీల్ అవుతావు. సో, ఇట్ ఈస్ ఆహ్, అన్‌లిమిటెడ్ అనమాట. సో, ఎన్నడూ హ్యాపీగా ఉంటావు. లైఫ్ అనేది ఒకటేసారి వస్తుంది కదా! ఈ లైఫ్‌ని ఇష్టపడడం నేర్చుకో. ఎలాంటి సిట్యుయేషన్స్ వచ్చినా. సో, ఆటోమేటికల్‌గా నువ్వు హ్యాపీగా ఉంటావు. హ్యాపీగా ఉన్నప్పుడు మనిషి ఆటోమేటికల్‌గా అన్నీ అవసరమైన పనులే చేస్తాడు. ఎప్పుడైతే మనిషి అన్‌హ్యాపీగా ఉంటాడో ఏమి చేయలేని స్థితికెళ్తాడు. సో, లవ్ యువర్ సెల్ఫ్ అండ్ సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ ఏ ఆహ్, గుడ్ పీపుల్ హూ విల్ బేసికల్లీ మోటివేట్స్ యూ. అరేయ్! నువ్వు చేయగలుగుతావు. నీలో సత్తా ఉంది. ఇలా చెప్పే వాళ్ళతో తిరగండి. కొంతమంది అన్నెసెసరీ ఫెలోస్ ఉంటారు. యూజ్‌లెస్ ఫెలోస్ ఉంటారు. వాళ్ళు మోటివేట్ అవ్వరు. ఇంకొన్ని మోటివేట్ జేయరు. అట్లాంటోళ్ళని నిర్మొహమాటంగా తీసి పక్కన పెట్టండి. స్టాప్ రోమింగ్ విత్ దెమ్. స్టాప్ టాకింగ్ విత్ దెమ్. ఈవెన్ ఇఫ్ యూ టాక్ ఇన్ ఎ లిమిటెడ్ వే. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అలా ఆళ్ళు అన్ని పనికిరాని విషయాలు మన వీక్‌నెసెస్ గురించి మన మైండ్‌లో ఏయడం వల్ల మనకు ఇంకా సెల్ఫ్ డౌట్ అనేది పెరుగుతుంది. సో, అండ్ బీ కైండ్ టు యువర్ సెల్ఫ్. రెగ్యులర్‌గా ప్రతిరోజు నీ స్ట్రెంగ్త్స్‌ని నువ్వు గుర్తు తెచ్చుకో. నీ అచీవ్‌మెంట్స్ నువ్వు గుర్తు తెచ్చుకో. ఆటోమేటికల్‌గా నీ పైన డౌట్ పోతుంది. బిలీవ్ మీ ఫ్రెండ్స్, బిలీవ్ మీ ఫ్రెండ్స్, నాకు గూడా ఎన్నో బొచ్చెడు డౌట్లుండేది. కానీ ఒక్కొక్క స్టేజ్‌లో ఆ డౌట్స్‌ని నరికేసుకుంటూ వస్తున్నాను. ఐ యామ్ ఫైటింగ్. ఐ యామ్ ఛాలెంజింగ్ మై నెగెటివ్ సెల్ఫ్ టాక్. సో, బిలీవ్ మీ, ఇట్ వర్క్డ్ ఫర్ మీ. డెఫినెట్‌గా మీరు కూడా ఈ విషయంలో ఇలా పాటిస్తే, ఇలా ఆలోచిస్తే ఖచ్చితంగా ఈ సెల్ఫ్ డౌట్ అనేది మన దరిదాపుల్లో కూడా ఉండదు. సో, మళ్ళొకసారి గుర్తుపెట్టుకోండి. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. అంతా మన చేతుల్లోనే ఉంది. సెల్ఫ్ డౌట్‌ని తీసి చెత్త కుప్పలో పడేయడం గూడా మన చేతుల్లోనే ఉంది. నమ్మకాన్ని పెంచుకోవడం గూడా మన చేతుల్లోనే ఉంది. సో, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ watching my video, and we will meet in the next video. Please like and share all my videos. అదేవిధంగా ఇంకా మీ లైఫ్‌లో మీరు మీ సెల్ఫ్ డౌట్‌ని ఎలా అధిగమించారన్న విషయాన్ని కూడా కింద కమెంట్‌లో పెట్టండి. సో థాట్ ఈ వీడియో చూసే వాళ్ళకి ఆ పర్టిక్యులర్ సొల్యూషన్ మీరేదైతే పాటించారో అది కూడా ఉపయోగపడుతుంది. సో థాట్ మనమందరం కలిసి ఒక ఫ్యామిలీగా ఒక మంచి ఎన్విరాన్మెంట్‌ని క్రియేట్ చేసుకొని ఒక పాజిటివ్ లైఫ్‌ని లీడ్ చేద్దాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్. బాయ్.